తెల్లని గడ్డం, నీలం రంగు తలపాగా, తెల్లని చొక్కా, జేబులో పెన్ను. ఇది దేశ ప్రధానిగా 10 ఏళ్ల పాటు పనిచేస్తున్న మన్మోహన్ సింగ్ అతి సాధారణ ఆహార్యం. ఎంత సాధారణంగా ఉంటారో అంతటి మౌనంగానే ఉంటారు. కానీ విధాన నిర్ణయాల్లో మాత్రం దూకుడును ప్రదర్శిస్తుంటారు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పశ్చిమ పంజాబ్లోని గహ్లో 1932 సెప్టెంబర్ 26వ తేదీన సిక్కు కుటుంబంలో మన్మోహన్ సింగ్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అమృత్ కౌర్, గుర్ముఖ్ సింగ్. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్కు వలస వచ్చింది. మన్మోహన్ చిన్న వయసులోనే తల్లి చనిపోవడంతో నానమ్మ వద్ద పెరిగారు. మన్మోహన్ పాఠశాల విద్య ఉర్దూ మీడియంలో కొనసాగింది. దీంతో ప్రధాని అయ్యాక ఆయన తన హిందీ ప్రసంగాలను ఉర్దూలో రాసుకుని చదివేవారు. కొన్నిసార్లు తన మాతృభాష అయిన గుర్ముఖిలోనూ రాసుకునేవారు. దేశ విభజన తర్వాత హల్ద్వానీకి, ఆ తర్వాత అమృత్సర్కు మన్మోహన్ కుటుంబం వలస వచ్చింది. అక్కడ హిందూ కళాశాలలో చదివిన ఆయన ఆ తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. 1952లో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీతో పాటు 1954లో పీజీ చేశారు. చదువుల్లో ఎప్పుడూ ముందుండేవారు. 1957లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టాను అందుకున్నారు. కేంబ్రిడ్జ్లో చదువు పూర్తయ్యాక భారత్కు తిరిగి వచ్చిన మన్మోహన్ పంజాబ్ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా చేరారు. 1960లో మళ్లీ ఆక్స్ఫర్డ్కు వెళ్లి పీహెచ్డీలో చేరారు. ఆయన భారత్ ఎగుమతుల సామర్థ్యంపై థీసిస్ సమర్పించారు. 1957 నుంచి 59 వరకు పంజాబ్ యూనివర్సిటీలో సీనియర్ అధ్యాపకుడిగా పనిచేశారు. 1959 నుంచి 63 వరకు రీడర్గా సేవలందించారు. ఇక 1963 నుంచి 65 వరకు ప్రొఫెసర్గా పనిచేశారు. 1966 నుంచి 69 వరకు ఐక్యరాజ్య సమితిలో సేవలందించారు. ఆ తర్వాత విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా నియమితులయ్యారు. 1969 నుంచి 71 వరకు ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రొఫెసర్గా సేవలందించారు. మన్మోహన్ సింగ్ ప్రముఖ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా అద్భుతమైన సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పదంలో నడిపారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే తొలి రోజుల్లో తండ్రి కోరిక మేరకు ఆయన వైద్యుడు కావాలనుకున్నారట. 1948లో అమృత్సర్లోని ఖాల్సా కళాశాలలో ప్రీ మెడికల్ కోర్సులో చేరారు. ఈ విషయాలను మన్మోహన్ కుమార్తె తమన్ సింగ్ స్టిక్లీ పర్సనల్ మన్మోహన్ అండ్ గుణశంకర్ పుస్తకంలో రాశారు. 2004లో కాంగ్రెస్ విజయం సాధించాక ప్రధాని అభ్యర్థిపై అనేక ఊహాగానాలొచ్చాయి. అయితే అనూహ్యంగా మన్మోహన్ను సోనియా గాంధీ ఎంపిక చేశారు. దీంతో ఆయన మే 22న యూపీఏ తరఫున ప్రధానమంత్రిగా బాధ్యతల్ని చేపట్టారు. ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ జీవితంలో మరో మలుపు తిరిగింది. దేశాన్ని సంస్కరణల పథంలో పరిగెత్తించాలనే ఉద్దేశంతో పివి ఆయన్ను కేంద్ర ఆర్థిక మంత్రిగా ఎంచుకున్నారు. దీంతో 1991 జూన్లో మన్మోహన్ మంత్రిగా బాధ్యతల్ని చేపట్టారు. రాజకీయేతర వ్యక్తిని ఆర్థిక మంత్రిగా నియమించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆయన తన పనితీరుతో అందరికీ సమాధానాన్ని చెప్పారు. 1992లో చోటు చేసుకున్న స్టాక్ ఎక్స్చేంజ్ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ 1993లో ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. అయితే ప్రధాని పివి ఆయన్ను వారించారు. 1991లో అస్సాం నుంచి మన్మోహన్ రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆ తర్వాత 1995, 2001, 2007, 2013లలో రాజ్యసభ సభ్యుడయ్యారు. బీజేపీ అధికారంలో ఉన్న కాలంలో ఆయన రాజ్యసభలో కాంగ్రెస్ సభాపక్ష నేతగా వ్యవహరించారు. 1999లో దక్షిణ ఢిల్లీ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ లైసెన్స్ రాజ్కు చరమ గీతం పాడారు. ఆర్థిక వ్యవస్థలను సరళీకరించారు. అదే సంస్కరణలను తాను ప్రధాని అయ్యాక ఆయన కొనసాగించారు. ఆర్థిక మంత్రి చిదంబరంతో కలిసి 8 నుంచి 9% ఆర్థిక వృద్ధి రేటును సాధించారు. ఆయన హయాంలో జీడీపీ వృద్ధి రేటు 9%కి ఎగబాకింది. 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ రోజుకు 18 గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేసేవారు.
అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే పనిని మన్మోహన్ చేపట్టారు. పీవీ అంచనాలను సాకారం చేస్తూ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా పీవీ మన్మోహన్ జోడీకి మంచి మార్కులు పడ్డాయి. 1972లో మన్మోహన్ కేంద్ర ఆర్థిక శాఖలో ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. 1976 నాటికి ఆర్థిక శాఖ కార్యదర్శి అయ్యారు. 1980-82లో ప్రణాళిక సంఘంలో ఉన్నారు. 1982లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా నియమితులయ్యారు. ఆ సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 1985 వరకు మన్మోహన్ ఆర్బీఐ గవర్నర్గా కొనసాగారు. 1985 నుంచి 87 వరకు ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. 1987 నుంచి 90 వరకు స్విట్జర్లాండ్లోని జెనీవా ప్రధాన కేంద్రంగా పనిచేసే సౌత్ కమిషన్కు సెక్రటరీ జనరల్గా పనిచేశారు. బైపాస్ సర్జరీ సమయంలో మినహా 10 ఏళ్ల కాలంలో ఎప్పుడూ ఆయన సెలవు పెట్టింది లేదు. రోజుకు కనీసం 300 ఫైళ్లను పరిష్కరించేవారు. నవంబర్లో మన్మోహన్ జెనీవా నుంచి తిరిగొచ్చాక అప్పటి ప్రధాని చంద్రశేఖర్ ఆయన్ను ప్రధాని ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా నియమించారు. ఆ తర్వాత యూజీసీ చైర్మన్ అయ్యారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశాన్ని ప్రగతి మార్గంలో నడిపిన మన్మోహన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివేటప్పుడు డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె వెల్లడించారు.